నాకు మాకును సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. మా తండ్రి, అపాత్రులము, అయోగ్యులం, ఎన్నిక లేని మా యెడల మీరు కృప చూపించి కనికరించి మీ మహిమను, మహాత్యమును, ప్రభావమును, నీ సింహాసనమును, దూతల ఆరాధనను మా కొరకు విడిచిపెట్టి మిమ్మల్ని మీరు దీనులుగా, రిక్తులుగా తగ్గించుకున్న విధానాన్ని బట్టి నీకెంతైనా వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఆ కలువరి శిలువలో మా కొరకు ఘోరంగా మా తండ్రి మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడై తిరిగి లేపబడిన విధానం బట్టి హృదయమారిని స్తుతించి ఆరాధించి గణపరుస్తుంటున్నాం. అంత మాత్రమే కాకుండా మమ్మల్ని వెతికి రక్షించుకొని క్రీస్తుని బండ మీద మా పాదలను స్థిరపరిచి జీవిత యాత్రలు మమ్మల్ని విడిచిపెట్టక మాకు కాపరిగా, మాకు ప్రభుడుగా, మాకు స్నేహితుడుగా, మీరు మాకు దేవుడిగా ఉండి ఆరాధనను కోరుకుంటున్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ఈ లోకంలో నీ కొరకు నమ్మకంగా జీవించి ప్రభా ప్రతి పరిస్థితుల్లోనూ ప్రభా నీ నిత్యరాజ్యం కొరకై మమ్మల్ని సిద్ధపరుస్తున్న నీ ప్రేమాంతటిని బట్టి ఎంతైనా వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఒకనాడు నిత్య మహిమలో శాశ్వతంగా సదాకాలం నీతో పాటు ఉండాలని మా తండ్రి అందుకొరకై భూలోకంలో మమ్మల్ని సిద్ధపరుస్తున్న నీ ప్రేమ కొరకై స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. మా తండ్రి, భయంకరమైన ఈ దినాలలో నీ ప్రజలమైనటువంటి మమ్మల్ని విడిచిపెట్టక మరి ఆదుకుంటూ ఆదరిస్తూ ప్రభా ఊపిరిని కొనసాగిస్తున్న నీ ప్రేమను బట్టి ఎంతైనా వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ యొక్క ప్రభుదినంలో సర్వలోకంలో చెదిరింటున్న పరిశుద్ధులు మా ప్రభుని కీర్తించి ఆరాధించుండగా నువ్వు ఏర్పరచుకున్నటువంటి దీపస్తంభము బెతెస్దా ప్రార్థన మందిరంలో మా తండ్రి, నీ ప్రజలైనటువంటి మేము కూడా చిన్న మందగా చేరి నేను సేవించినట్లుగా మాకు ఇవ్వడుతున్న తరుణాలను బట్టి నీకెంతైనా వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మేము కూడా నీ పాదపీఠం ఎదుట సాగిలపడి పూజించి నమస్కరించినట్లుగా మాకును సహాయం చేయండి. మా తండ్రి ప్రభు, ఆరాధనాత్మతో మమ్మల్ని నింపండి. ప్రాణాత్మ శరీరంతో నిన్ను సేవించగలిగేటువంటి భాగ్యమును మాకును దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. అదే సమయంలో మా తండ్రి, నీ యొక్క పరిశుద్ధ బలను యోగ్యమైన రీతిలో మా తండ్రి మేము పాలు పొందినట్లుగాను మీరు మాకు కృప చూపిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. మా తండ్రి, ఈ విధంగా రాగలిగిన పరిశుద్ధులను బట్టి స్తోత్రాలు. రావాల్సినటువంటి ప్రియులను సకాలకు నడిపించండి. కూడిక ఆదియు అంతము మీరే అధ్యక్షత వహించి మేలు కొరకే నడిపించమని వందన స్తోత్రములు చెల్లిస్తూ మా రక్షకుడు ప్రాణప్రియుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠకర నామమును బట్టి ప్రార్థించి అతి వినముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. డేవిడ్ అంకుల్ రండి. షారు సమయంలో పాటలు పాడుకుంటాం. ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్మనే పాట 114వ దావీదుకి 114వ పాట క్రొత్త పుస్తకంలోను, 112 పాత పుస్తకంలో. క్రొత్త పుస్తకంలో 114, పాత పుస్తకంలో 112. మగాల యేసు ప్రేమించినావు మమ్ము స్మరించుచు స్తుతింతు రక్షణనిచ్చినావు. ఓ ప్రేమగాల యేసు ప్రేమించినావు మమ్ము స్మరించుచు స్తుతింతు రక్షణనిచ్చినావు. అద్భుత యాగమందు అందారికై బలియ అద్భుత యాగం
మందు అందరికై బలియే అందరి పాపములకు ప్రాయశ్చిత్తమైతివి అందరి పాపములకు ప్రాయశ్చిత్తమైతివి ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము స్మరించుచు స్తుతింతు రక్షణనిచ్చినావు ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము స్మరించుచు స్తుతింతు రక్షణనిచ్చినావు దాసులమై మేముండ మోషేను పంపితివి దాసులమై మేముండ మోషేను పంపితివి చేసితివి స్వతంత్రులుగా నీ బాహుబలము తోడ చేసితివి స్వతంత్రులుగా నీ బాహుబలము తోడ ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము స్మరించుచు స్తుతింతు రక్షణనిచ్చినావు ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము స్మరించుచు స్తుతింతు రక్షణనిచ్చినావు క్షమాపణానందముతో సాగింపచేసి మమ్ము క్షమాపణానందముతో సాగింపచేసి మమ్ము యాత్రలో మాకు తోడై విజయమునిచ్చితివి యాత్రలో మాకు తోడై విజయమునిచ్చితివి ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము స్మరించుచు స్తుతింతు రక్షణనిచ్చినావు ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము స్మరించుచు స్తుతింతు రక్షణనిచ్చినావు ఎడారి ఎడవిలోన ఓటాల నదుల నడిపి ఏడారి నడవిలోన ఓటాల నదులు నడిపి ఎండిన నేలనంతా పచ్చిక బయలు చేసెన్ ఎండిన నేలనంతా పచ్చిక బయలు చేసెన్ ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము స్మరించుచు స్తుతింతు రక్షణనిచ్చినావు ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము స్మరించుచు స్తుతింతు రక్షణనిచ్చినావు బాబేలు నుండి మమ్ము విడిపించితివి నీవు బాబేలు నుండి మమ్ము విడిపించితివి నీవు బంధకముల తెంచి తప్పుబోధ వాపినావు బంధకముల తెంచి తప్పుబోధ వాపినావు ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము స్మరించుచు స్తుతింతు రక్షణనిచ్చినావు ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము స్మరించుచు స్తుతింతు సహవాసమిచ్చి సంఘ అంగముల చేసినావు సహవాసమిచ్చి సంఘ అంగముల చేసినావు సాక్షులను చేసి మమ్ము శత్రువుల సిగ్గుపరచే సాక్షులను చేసి మమ్ము శత్రువుల సిగ్గుపరచే ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము స్మరించుచు స్తుతింతు రక్షణనిచ్చినావు ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము స్మరించుచు స్తుతింతు రక్షణనిచ్చినావు మహాప్రేమ గల యేసు మాకై చేసితివన్నీ మహాప్రేమ గల యేసు మాకై చేసితివన్నీ ఘనపరతు హల్లెలూయా ఈ గొప్ప రక్షణ కొరకు ఘనపరతు హల్లెలూయా ఈ గొప్ప రక్షణ కొరకు ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము స్మరించుచు స్తుతింతు రక్షణనిచ్చినావు ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము స్మరించుచు స్తుతింతు రక్షణనిచ్చినావు
శరణం 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 దేవ కరుణనాథుడని పాట పాడుకుందాం. 96 క్రొత్త పాటల పుస్తకంలో, పాత పుస్తకంలో 94, క్రొత్త పుస్తకంలో 96, పాత పుస్తకంలో 94వ పాట. శరణం 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 దేవ కరుణనాథుడా. శరణం 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 దేవ కరుణనాథుడా. కరుణనాథుడా ఈ తరుణమే ప్రభో. కరుణనాథుడా ఈ తరుణమే ప్రభో. శరణం 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 దేవ కరుణనాథుడా. శరణం 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 దేవ కరుణనాథుడా. ఆపరహిత దేవ కుమార శాపవాహక. ఆపరహిత దేవ కుమార శాపవాహక. శాపవాహక నిత్య కోపరహితుడా. శాపవాహక నిత్య కోపరహితుడా. శరణం 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 దేవ కరుణనాథుడా. శరణం 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 దేవ కరుణనాథుడా. పరిపూర్ణ దేవుడా నరావతారుడా. పరిపూర్ణ దేవుడా నరావతారుడా. నరావతారుడా మా యేసునాథుడా. నరావతారుడా మా యేసునాథుడా. శరణం 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 దేవ కరుణనాథుడా. దయమయుండ క్రీస్తు యేసు దాక్షిణ్య ప్రభువా. దయమయుండ క్రీస్తు యేసు దా
దాక్షిణ్య ప్రభువా బాహుళ్య దేవుడా దాక్షిణ్య ప్రభువా బాహుళ్య దేవుడా శరణం 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 దేవ కరుణనాథుడా శరణం 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 దేవ కరుణనాథుడా నమ్మదగిన లోకరక్షక సర్వోపకారుడా నమ్మదగిన లోకరక్షక సర్వోపకారుడా సర్వోపకారుడా సర్వశక్తిమంతుడా సర్వోపకారుడా సర్వశక్తిమంతుడా శరణం 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 దేవ కరుణనాథుడా శరణం శరణం దీప్తుడై తగ్గించుకొనిన వినయపూర్ణుడా దీప్తుడై తగ్గించుకొనిన వినయపూర్ణుడా వినయపూర్ణుడా మమ్ముగాచు దేవుడా వినయపూర్ణుడా మమ్ముగాచు దేవుడా శరణం 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 దేవ కరుణనాథుడా శరణం 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 దేవ చివరి చరణం ఎల్లరిలో శ్రేష్ఠుడా మా వల్లభుండవు ఎల్లరిలో శ్రేష్ఠుడా మా వల్లభుండవు వల్లభుండవు హల్లెలూయా పాడెదం వల్లభుండవు హల్లెలూయా పాడెదం శరణం 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 దేవ కరుణనాథుడా శరణం 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 దేవ కరుణనాథుడా కరుణనాథుడా ఈ తరుణమే ప్రభో కరుణనాథుడా ఈ తరుణమే ప్రభో శరణం 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 దేవ కరుణనాథుడా శరణం 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 దేవ కరుణనాథుడా ఆనందంలోనికి మనం ప్రవేశించు మునుపుగా చివరిగా ఇంకో పాట పాడుకుంటాం. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అనే పాట 243 క్రొత్త పుస్తకము, 241 పాత పుస్తకము.
క్రొత్త పుస్తకంలో సంఖ్య 243, పాత పుస్తకంలో సంఖ్య 241. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించేదం. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించేదం. సావుకోతి నుండి లేవానెత్తి నాకు జీవమిచ్చిన జీవదాత. సావుకోతి నుండి లేవానెత్తి నాకు జీవమిచ్చిన జీవదాత. వివరింతునే నీదు విశ్వాస్యతనింతయో సవ్యంబుగాయి గోవియందు. వివరింతునే నీదు విశ్వాస్యతనింతయో సవ్యంబుగాయి గోవియందు. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించేదం. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించేదం. సింహపు పిల్లలు ఆకలిగొనును యెహోవా సహాయం నందరికి. సింహపు పిల్లలు ఆకలిగొనును యెహోవా సహాయం నందరికి. ఇహమందున ఏ మేలు కొదువయుండదు. ఆహా ఏమందు నీ విశ్వాసము. ఇహమందున ఏ మేలు కొదువయుండదు. ఆహా ఏమందు నీ విశ్వాసము. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించేదం. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించేదం. ఎన్నెన్నో శోధన బాధలు రేగి నన్ను కృంగదీయ పోరాడినన్. ఎన్నెన్నో శోధన బాధలు రేగి నన్ను కృంగదీయ పోరాడినన్. ఘనమైన నీ విశ్వాస్యతన్నాకు చూపినా నా తండ్రి నిన్ను కొనియాడిదన్. ఘనమైన నీ విశ్వాస్యతన్నాకు చూపినా నా తండ్రి నిన్ను కొనియాడిదన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించేదం. ఆనందముగా యెహోవాని
జీవపు వెలుగై త్రోవా చూపి సావు చీకట్ల లోయలందు నా జీవపు వెలుగై త్రోవా చూపి దేవా తోడై నడిపించితివి నీ కృప వివరించేదంది విశ్వాస్యతం దేవా తోడై నడిపించితివి నీ కృప వివరించేదంది విశ్వాస్యతం ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించేదను ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించేదను నీతి న్యాయంబులు ఆధారములై నీ సింహాసనమున నిలచినవి నీతి న్యాయంబులు ఆధారములై నీ సింహాసనమున నిలచినవి నిత్య కృపా సత్యంబులు నీదు సన్నిధి నిరతంబు వెలసి నిలచినవి నిత్య కృపా సత్యంబులు నీదు సన్నిధి నిరతంబు వెలసి నిలచినవి ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించేదను ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించేదను పర్వతంబులు పారిపోయినను ఉర్విలో మార్పు కలిగినను పర్వతంబులు పారిపోయినను ఉర్విలో మార్పు కలిగినను తరుణములు విరోధముగా పైలేచిన స్మరించేదాన్ని విశ్వాసితం తరుణములు విరోధముగా పైలేచిన స్మరించేదాన్ని విశ్వాసితం ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించేదను ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించేదను ఈ ఉదయకాలమందు ప్రభువుని ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాది వందనాలు తెలియజేస్తున్నాం. ప్రైజ్ లార్డ్. ప్రభువుని ఆరాధించడానికి ముందుగా కొన్ని లేఖన భాగాలు మనం చదువుకుందాం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 7-8 వచనాలు అందరం కలిపి చదువుకుందాం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 7-8 వచనాలు అందరం కలిపి చదువుకుందాం. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని.
వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నది. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివీలకు, యోబీసీలకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమును వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. ప్రభు సహాయ నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల నా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, అనేక బంగారు పదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. గడిచిన కాలం అంతా ప్రభా నీ రెక్కల కింద భద్రపరిచి ప్రభా సజీవులుగా ఉంచుతూ వచ్చారు ప్రభా. అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇక ప్రభు పునరుద్ధాన దినమందు ప్రభా నీకు సన్నిధిలో చేరి ప్రభా నేను మిమ్మల్ని ఆరాధించడానికి ప్రభా మీరు మా ఎడల చూపించినటువంటి గొప్ప కృపను బట్టి ప్రభా నీకు ప్రభా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మాకంటే గనులైన వారు ప్రభా ఎంతోమంది ఈ లోక యాత్రను ప్రభా ముగించినప్పటికీ ప్రభా మీరైతే ప్రభా మమ్మల్ని సజీవులుగా ఉంచి ప్రభా ఇంకను ప్రభా తండ్రి మమ్మల్ని కాపాడుతూ మమ్మల్ని భద్రపరుస్తూ వస్తున్నా నీకు ప్రేమాంతను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇక ఉదయకాలం మంది ప్రభా తండ్రి నీకు లేఖన భాగాలు ప్రభా తండ్రి మేము ధ్యానిస్తుండగా ప్రభా మీరే మాకు సహాయం చేస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నా తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. నన్ను మరుగుపరచండి ప్రభా. నీ రక్తం చేత ప్రభా నన్ను కప్పివేయండి ప్రభా. నేను కడగండి ప్రభా. నాలో ఉన్న మలినం అంతటిని తీసివేయండి ప్రభా. మీరే నా ద్వారా ప్రభా మాట్లాడుతూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. నీకు నోటు బోరుగా ప్రభా నన్ను వాడుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. మేమందరం ప్రభా మీరు మా ఎడల చేసిన మేలులను బట్టి ప్రభా యథార్థమైన హృదయంతో ప్రభా నిన్ను ఆరాధించినట్లుగా ప్రభా మీరు ఇష్టపడేటువంటి ఆరాధన ప్రభా మేము అర్పించినట్లుగా సహాయం దయచేయండి ప్రభా. కనిపించుకున్నట్టు ప్రభా అంధకార శక్తులన్నింటినీ ప్రభా లయపరచండి ప్రభా. ఇక ఆవరణం మొత్తం ప్రభా తండ్రి ఇక్కడ మీరు నివాసం చేయండి ప్రభా. నీ రక్త ప్రోక్షణ కిందకు ప్రభా ఇక ఆవరణం మొత్తం ప్రభా తీసుకొస్తున్నాను తండ్రి. మీరే సహాయం దయచేస్తారండి ప్రభా. మరొకసారి ప్రభా తండ్రి నేను నత్తివాడిని ప్రభా మాట్లాడలేనటువంటి వాడిని బలహీన ప్రభా మీరే నన్ను జ్ఞాపకం చేసుకుని ప్రభా మీరే వాడుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను తండ్రి. సహాయం దయచేయమని నా కొద్ది ప్రార్థన యేసు ప్రభారి అతి పరిశుద్ధమైనటువంటి బంగారు పదాల చెంత ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇక్కడ కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే నిర్మాకాండము 3వ అధ్యాయము 7-8 వచనాల్లో మనం చదువుకున్న రీతిగా ఇక్కడ దేవుడు లేదా దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క ఆత్మ మనతో ఉండటం వలన మనకు ఏ విధమైనటువంటి మేలులు జరుగుతాయో ఒక 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇది కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క బాధను చూసి ఆ యొక్క బాధను విడిపించటానికి ఆ యొక్క బాధ నుండి వారిని విడిపించటానికి ఆయనే ఈ లోకానికి ఇక్కడ దిగివచ్చినటువంటి వాడిగా ఉంటున్నాడని చెప్పి 8వ వచనం చివరిలో ఉంది. వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను అంటే దేవుడు ఆ ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క బాధను ఆ యొక్క శ్రమను వారి నుండి విడిపించటానికి ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి వాడుగా ఆయన దిగివచ్చి వాడిని విడిపించినటువంటి వాడిగా ఉంటున్నాడు. మొట్టమొదటి కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే నిర్గమాకాండము 3వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. ఇశ్రాయేలు మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తులు వారిని పెట్టుచున్న హింస చూచి తిని కాగా రమ్ము నేను ఫరో యొద్దకు పంపెదును. ఇశ్రాయేలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలను. ఇక్కడ కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటిగా దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క సన్నిధి వారి దగ్గర ఉండటం వల్ల వారికి కలిగినటువంటి ఆ యొక్క బాధ నుండి వారు విడుదల పొందినటువంటి వారిగా ఉంటున్నారు. ఇక్కడ కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే ఇశ్రాయేల్ యొక్క ప్రజలను ఆ ఐగుప్తులు ఫరో ఎంతగానో బాధ పెట్టినటువంటి వాడిగా ఉంటున్నాడు. ఆ యొక్క బాధను చూసి దేవుడు మోషేను పంపించినటువంటి వాడిగా ఉంటున్నాడు. ఆయన యొక్క సన్నిధానాన్ని ఉంచి మోషేను పంపించి ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజల యొక్క బాధ నుండి విడిపించడానికి దేవుడు మోషేను పంపించినటువంటి వాడిగా ఉంటున్నాడు. అంటే దేవుని యొక్క సన్నిధి కనుక మనకు కూడా తోడుగా ఉంటే మనం కూడా ఈ యొక్క పాపం అనేటువంటి ఈ యొక్క ఐగుప్తు నుండి విడుదల పొందేటువంటి వారిగా ఉంటాం. మనం కూడా ఏ విధమైన బానిసత్వంలో ఉన్నామో కొన్ని లేఖనాలు చదువుకుందాం. ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం.
ఎఫెసీయులకు రాసిన పత్రిక చాలండి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మనం కూడా ఏ యొక్క బంధకాల చేత బాధపడుతున్నామంటే మనం కూడా అపరాధముల చేతను పాపముల చేతను మనము చచ్చిన వారమై ఉంటున్నామని చెప్పి మొట్టమొదటిగా చూస్తున్నాం. రెండోది కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే 3వ అధ్యాయంలో మనము 3వ వచనంలో ఉంది, నేను చదువుతాను, జ్ఞాపకం చేసుకోండి. వారితో కలిసి మనమందరము శరీర యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశులను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వల్లని స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటేమి. మొట్టమొదటిగా కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే మనం కూడా అపరాధముల చేత పాపముల చేత చచ్చినటువంటి వారిగా ఉంటున్నాం. రెండోది కనుక జ్ఞాపకం చేసుకుంటే మనం కూడా మన యొక్క శరీరాశుల చేత శరీర కోరికలు అన్నిటిని నెరవేర్చుకుంటూ లోకస్తులైతే ఏ విధంగా ఉంటారో మనం కూడా అవే విధంగా ఉంటూ దేవుని యొక్క ఉగ్రతకు మనము పాత్రులమయ్యేటువంటి వారిగా ఉంటున్నాం. మూడోది కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ కాలం మందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దానం నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దురస్తులు ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకోండి. మనం కూడా జ్ఞాపకం చేసుకుంటే మూడోది కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే దేవునికి దూరస్తులైనటువంటి వారిగా ఉంటున్నాం. మొట్టమొదటిగా మనము పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి వారిగా ఉంటున్నాం. రెండోది శరీర యొక్క కోరికలు నెరవేర్చుకొనుచు దేవుని యొక్క ఉగ్రతకు పాత్రమై ఉంటున్నాం. మూడోది కనుక జ్ఞాపకం చేసుకుంటే దేవునికి దూరస్తులమై ఉంటున్నటువంటి వారిగా ఉంటున్నాం. ఇక్కడ కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే ఐగుప్తుల యొక్క బాధను ఆ యొక్క శ్రమను విడిపించడానికి దేవుడు మోషేను పంపిస్తూ వచ్చినాడు. కానీ దేవుని యొక్క ప్రజలమైనటువంటి మనము దేవుని యొక్క పోలికలో చేయబడినటువంటి మనలను విడిపించడానికి దేవుడు యొక్క మోషేను లేదా ఏలియాను లేదా అబ్రహామును లేదా దావీదును ఎవరిని పంపుతూ రాలా. మన కొరకైతే ఆ యొక్క దేవాతి దేవుడే ఈ లోకానికి వచ్చినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఈ యొక్క శరీరమును ఈ యొక్క పాప శరీరమును ధరించుకుని ఈ లోకానికి మన కొరకై వచ్చినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఎందుకంటే ఆనాడు వారి యొక్క బాధను చూసి మోషేను పంపించినాడు. మనం కూడా పాపములు చేసి దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులైనటువంటి వారు మనము మన యొక్క బాధను లేదా మన యొక్క పాపము చేత మనం పడుతున్నటువంటి యొక్క బాధను ఆ యొక్క వేదనను తీసివేయటానికి దేవుడే ఈ లోకానికి వచ్చినటువంటి వాడుగా ఉంటున్నాడు. జ్ఞాపకం చేసుకుంటే 2వ అధ్యాయం 4-5 వచనాలు మనం కలిపి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు కలిపి చదువుకుందాం. అయినను దేవుడు కరుణాసంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేతను చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎట్లా చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. దేవుడు కనుక మనకు జ్ఞాపకం చేసుకుంటే మన యొక్క పాపముల చేత దేవుని యొక్క కోపాన్ని రేపేటువంటి వారమై ఉన్నప్పుడు మనలను దేవుడు ప్రేమించి ఈ లోకానికి వచ్చినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఈ యొక్క దేవుని యొక్క ప్రేమను అది వర్ణించటం వీలు కాలంటువంటిది. మనలో సామాన్యంగా దేవుడు మన కొరకు ఎంతగానో శ్రమను అనుభవించాడని మనం సామాన్యంగా చెప్పుకుంటాం. ఆయన శిలువ పైన వేలాడాడు, 40 దెబ్బలు తిన్నాడు అని చెప్పి మనం చెప్పుకుంటాం. ఒక కొరడా దెబ్బ కొడితేనే మనం ఆ యొక్క బాధ అనేది భరించలేనటువంటి వారంగా ఉంటాం. లేదా మనకి ఒక చిన్న దెబ్బ తగిలితేనే మన యొక్క ఆ బాధ నిమిత్తం ఎంతగానో బాధపడేటువంటి వారిగా ఉంటాము. కానీ ఎవరైనా మనం చూసుకోండి, మన యొక్క గడ్డం కనుక ఇట్లా వెంట్రుకలు లాగినప్పుడు ఆ యొక్క బాధను తట్టుకోలేము. కానీ దేవుడైతే ఇవన్నీ కూడా మన కొరకు సహిస్తూ వచ్చాడు. ఎంత గొప్ప ప్రేమను దేవుడు మన ఎడల ప్రేమిస్తూ వచ్చాడు, ఎంత గొప్ప ప్రేమను దేవుడు మన ఎడల వెల్లడిపరుస్తున్నాడు. ఇంత గొప్ప ప్రేమ చూపించడానికి మనం యోగ్యులము కాదు. కేవలం ఆయన కృప చొప్పునే మనం జ్ఞాపకం చేసుకుని మన యొక్క పాపముల నుండి మన యొక్క శాపము నుండి మనం విడుదల పొందాలని, దాని నుండి మనం విడుదల పొంది బయటికి రావాలని చెప్పి దేవుడే ఈ లోకానికి వచ్చి ఆ యొక్క కలువరి శిలువలో వేలాడుతూ వచ్చినాడు. ఇంకా కనుక జ్ఞాపకం చేసుకుంటే ఇంకా ఎవరైనా సరే దేవుణ్ణి అంగీకరించకపోతే దేవుడి యొక్క ప్రేమ ఇదే మనకు ప్రేమ వాస్తవం మనకు తెలియజేస్తూ వస్తుంది. ఆయన మన కొరకు పడ్డటువంటి శ్రమ కానీ ఆయన మనకు పడగట్టు చేసినటువంటి త్యాగం ఎంతో గొప్పది. ఈ లోకంలో ఎవరైనా మన ఇంట్లో తల్లిదండ్రులే మన మీదన్నా ఒక పాప పని చేస్తే
చాలామంది తల్లిదండ్రులు అంటూ ఉంటారు, వీడు అనవసరంగా నా కడుపును పుట్టాడు, వీడు పుట్టకోకుండా ఉంటేనే బాగుండు అని చెప్పి అని అనుకుంటాము. జ్ఞాపకం చేసుకుంటే కొన్నిసార్లు ఇంతకుముందు ఢిల్లీలో కూడా ఒక సంఘటన జరిగినప్పుడు ఆ యొక్క బాధితుల తల్లిదండ్రులు అందరూ అదే అన్నారు, వీళ్ళని అనవసరంగా మేము కన్నాము, వీళ్ళని అనవసరంగా కని ఎంతో గొప్ప పాపం చేశాము అని చెప్పి వారు అన్నటువంటి వారిగా ఉంటున్నారు. కానీ ఇక్కడైతే దేవుడు మనల్ని సృజించాడు. మనము ఎప్పుడైతే దేవుని నుండి తొలగిపోయినప్పటికీ, దేవుని నుండి మాట వెనుక మన ఇష్టానుసారంగా మనం ఎంత పాపం చేస్తున్నప్పటికీ దేవుడు సహిస్తూ వస్తున్నాడు. ఆయన సహిస్తూ వస్తున్నాడంటే ఆయన ఏదో చేయలేక ఆయన చేతగానటువంటి వాడు కాదండి. ఆయన చేతగానిటువంటి కాక లేదా ఆయన కోపమును సహిస్తూ వస్తున్నాడు కేవలం మన కొరకే. ఎందుకంటే మనం ఆయన యొక్క కోపం కనుక మన ఎడల చూపితే మనం నశించిపోయేటువంటి వారిగా ఉంటాం, మన ఈ లోకంలో జీవించలేము. అటువంటి ఆ విధంగా మనం చావకూడదని, ఆ యొక్క పాపం చేత చేస్తే నరకానికి వెళ్తామని దేవుడు మనల్ని తన యొక్క ప్రేమనే మన పట్ల చూపుతూ తన యొక్క కోపాన్ని సహిస్తూ వస్తున్నాడు. ఈ యొక్క ప్రేమను ఇంకా ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దు. దేవుని యొక్క ప్రేమ అది మన కొరకే ఆయన తన యొక్క రాకడను లేదా మన కొరకే ఆపుతూ వస్తున్నాడు. దేవుణ్ణి ఇంకా ఎరగనటువంటి వారు ఎవరైనా ఉంటే ప్రభువుని ఈ సమయం అందే మీ యొక్క రక్షకుడుగా అంగీకరించండి. మొట్టమొదటి కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉండటం వల్ల పాపము నుండి విడుదల కలిగినటువంటిదిగా ఉంటుంది. రెండోది కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క సన్నిధి మనతో ఉండటం వల్ల కలిగేటువంటి మేలును చూద్దాము. నిర్గమాకాండము 14వ అధ్యాయము 14వ అధ్యాయము 10వ వచనం. నిర్గమాకాండము 14వ అధ్యాయం 10వ వచనం చదువుకుందామండి. మీరు సమీపించుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. రెండోది కనుక జ్ఞాపకం చేసుకుంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుల యొక్క భయం చేత బాధపడేటువంటి వారిగా ఉంటున్నారు. ఆ యొక్క దేవుడు 10 అద్భుత కార్యములు చేసి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఆ యొక్క ఐగుప్తు నుండి విడిపించినాడు. ఆ యొక్క ఐగుప్తు నుండి దాటి వచ్చినాక వారందరూ కూడా మరి వారి యొక్క రథములను వారి యొక్క సేనలను సమస్తాన్ని వేసుకుని ఇశ్రాయేలు ప్రజలను వెంబడించినటువంటి వారిగా ఉంటున్నాడు. ఇక్కడ కనుక జ్ఞాపకం చేసుకుంటే రెండోదిగా ఇశ్రాయేలు ప్రజలు శత్రువుల యొక్క భయం చేత బాధపడినటువంటి వారిగా ఉంటున్నారు. ఇదే నిర్గమాకాండము 14వ అధ్యాయము 19-20 వచనాలు ఎవరైనా చదవండి. ఇక్కడ కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే రెండోది కనుక ఈ ఇశ్రాయేల్ ప్రజలు యొక్క శత్రువుల భయం చేత బాధపడుతున్నప్పుడు దేవుని యొక్క సన్నిధి దేవుడే ఆ యొక్క మేఘం రూపంలో వచ్చి ఇశ్రాయేల్ ప్రజలకును ఐగుప్తులకును మధ్య నిలిచి ఐగుప్తీయులకు చీకటిని కలిగజేసి ఇశ్రాయేలు ప్రజలను ఆ యొక్క వెలుగులో నడిపించినటువంటి వారిగా ఉంటున్నాడు. ఇక కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే ఇంకా కనుక మనం చదువుకుంటూ వెళ్తే అదే కనుక ఆ యొక్క దేవుని యొక్క మేఘము ఆ యొక్క సముద్రము ఆ యొక్క ఎర్ర సముద్రము అడ్డుగా ఉన్నప్పుడు ఆ యొక్క గాలి చేత ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఇశ్రాయేలు ప్రజలందరినీ నడిపించి ఆ యొక్క ఐగుప్తీయుల మధ్యలోకి వచ్చినాక వాళ్ళందరినీ కూడా నాశనం చేసినటువంటి వాడిగా ఉంటున్నాడు. జ్ఞాపకం చేసుకుంటే రెండవదిగా దేవుడు ఇశ్రాయేల్ యొక్క ప్రజల యొక్క శత్రువుల యొక్క భయం నుండి వారిని విడిపించి వారి యొక్క శత్రువులను నాశనం చేసినటువంటి వాడిగా ఉంటున్నాడు. మన యొక్క శత్రువు ఎవరు? దేవుడు మన యొక్క శత్రువు నుండి ఏ విధంగా మనల్ని రక్షించినాడో మనం కూడా చూద్దాం. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. పేతురు రాసిన 1 పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము.
ఇక్కడ కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే మనం కూడా ఒక శత్రువు అనేటువంటి ఒక శత్రువు భయం చేత బాధపడేటువంటి వారిగా ఉంటున్నాము. ఆ యొక్క శత్రువు ఎవరంటే సాతాను. వాడు కూడా మనం కూడా ఏ విధంగా ఎప్పుడు దొరుకుతామా అని వాడు కూడా ఎదురు చూసేటువంటి వాడిగా ఉంటాడు. ఎప్పుడు మింగుదామా అని, ఎప్పుడు ఈ యొక్క దేవుని యొక్క ప్రజలైనటువంటి మనము ఎప్పుడు పడిపోతారా, ప్రార్థనా జీవితంలో పడిపోతారా, విశ్వాసం నుండి తొలగిపోతారా, ఎక్కడ బలహీనులై ఉంటారా అని చెప్పి, లేదా వాళ్ళ యొక్క జీవితంలో శ్రమలు ప్రవేశించినప్పుడు వారు ఎక్కడ బలహీనులై ఉంటారని చెప్పి వాడు మన కొరకు కాచుకునేటువంటి వాడిగా ఉంటున్నాడు. దొరికితే మనల్ని మింగేద్దామా అని చెప్పి వాడు ఎదురు చూసేటువంటి వాడిగా ఉంటున్నాడు. అటువంటి యొక్క శత్రువు భయం నుండి కూడా దేవుడు మనల్ని తప్పించినాడు. ఏ విధంగా అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం నుండి 17వ వచనం బట్టి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం నుండి 17వ వచనం వాటికి మార్చి చదువుకుందాం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులాగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అందుచేతనే మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలువబాటుకును శక్తిమంతులాగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసు జోడు తడుక్కొని నిలవబడుడి. మరియు రక్షణయను శిరాస్త్రమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. చాలండి. ఇక్కడ కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తులు వెంబడిస్తున్నప్పుడు దేవుడు మేఘమై వారికి తోడయండి ఆ యొక్క ప్రజలు ఐగుప్తులు ఇశ్రాయేలుని ఏమి చేయకోకుండా వారిని అడ్డగించి వారిని నాశనం చేసినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇక్కడ కనుక మనకు జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క ప్రజలైనటువంటి మనం కూడా మన యొక్క శత్రువు అయిన అపవాది నుండి తప్పించుకొనుటకు లేదా అపవాదిని ఎదిరించుకొనుటకు దేవుడు కొన్ని సర్వాంగ కవచములను దేవుడు మనకు అనుగ్రహించినాడు. వీటిని బట్టి మనం కూడా దుష్టిని జయించేటువంటి వారిగా ఉంటున్నాం. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడి యొక్క ప్రజలైనటువంటి మనలను బాధించినటువంటి ఆ యొక్క సాతాను దేవుడు ఊరికే విడిచిపెట్టడు. ఒకానొక దినమందు వాడిని తప్పకుండా శిక్షించేటువంటి వాడిగా ఉంటున్నాడు. ఐగుప్తులు ఏ విధంగా అయితే ఇశ్రాయేలును లయం చేద్దామా అని చెప్పి ఆ యొక్క ఎర్ర సముద్రమునకు మధ్య దాకా వచ్చినాక ఆ యొక్క దేవుడు ఐగుప్తులందరినీ కూడా నాశనం చేసినటువంటి వాడిగా ఉంటున్నాడు. మనల్ని కూడా వెంబడిస్తున్నటువంటి ఈ యొక్క దుష్టుడైన సాతాను కూడా ఇక అంత్యదినాలు అయిపోయినాక చివరి గడియల్లో వాడిని కూడా ఇక బంధించి ఆ యొక్క నరకంలోకి వాడిని నెట్టివేసేటువంటి వాడిగా ఉంటున్నాడు. దేవుని యొక్క ప్రజలైనటువంటి మనము కూడా ఆ యొక్క మన యొక్క బాధలను లేదా మన యొక్క శత్రువులు మన పైన వెంటాడుతున్నప్పుడు మన పైన విజృంభిస్తున్నప్పుడు మనం అనుకుంటాము దేవుడు మనల్ని విడిచిపెట్టేసాడు. ఇశ్రాయేలు ప్రజలైతే ఏ విధంగా అయితే వాళ్ళు మోషే మీద కూడా సనుగుతూ వచ్చినారు, మాకు ఐగుప్తులో శ్మశానాలు లేవా అని మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి మమ్మల్ని నశింపజేస్తున్నావా అని చెప్పి సనుక్కుంటూ వచ్చినారు. కానీ దేవుడు ఒక అద్భుతాన్నే చేస్తూ వచ్చాడు, వాళ్ళు ఎరగలేదు. ఈ రోజుల్లో మనం కూడా అదే స్థితిలో ఉంటాం. దుష్టుడైన సాతాను మనం కూడా మింగేటువంటి వాడిగా ఉన్నాం. మన యొక్క పాపములో మనం ఏదైనా బలహీనతల్లో పడినప్పుడు వాడు మనం కొన్ని శోధనలోకి అనుమతించినప్పుడు మనం కూడా దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు లేడు, అసలు దేవుడిని నమ్ముకోకుండా ఉంటేనే బాగుండేది కదా అని అనుకుంటాం. కానీ అది అబద్ధమైనటువంటి మాట. దేవుడు మన పక్షానే ఉంటాడు, మనతో ఉంటాడు. అది మనం ఎరగనటువంటి వారంగా ఉంటాము. దేవుడు యొక్క ప్రజల యొక్క బాధను వారిని కష్టపెట్టేటువంటి వారిని దేవుడు తాత్కాలికంగానే వారిని కొంచెంకాలం అట్లా ఉంచుతాడు. కానీ దేవుని యొక్క ప్రజలైనటువంటి మనలను ఎవరైతే మనల్ని హింసిస్తారో లేదా ఎవరైతే మనల్ని బాధ పెడతారో దేవుడు ఒకానొక దినమందు తప్పక దేవుణ్ణి ఎరిగిన
ప్రజలైనటువంటి మనల్ని పెట్టినటువంటి బాధకు దేవుడు వారిని శిక్షించేటువంటి వాడిగా ఉంటున్నాడు. ఇక్కడ దుష్టుడైన సాతాను కూడా మనల్ని అనేక విధాలుగా వెంటాడేటువంటి వాడిగా ఉంటున్నాడు. వాడిని కూడా అంత్యదినములందు వాడిని కూడా బంధించేటువంటి వాడిగా ఉంటున్నాడు. ఇక్కడ కనుక జ్ఞాపకం చేసుకుంటే రెండవది కనుక మనకు దేవుడు చేసినటువంటి మేలు, శత్రువుల యొక్క భయం నుండి మనల్ని విడిపించినటువంటి వాడిగా ఉంటున్నాడు. దీన్ని బట్టి ప్రభుని మనం ఆరాధించబద్దులమై ఉంటున్నాం. మూడవది కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే నిర్గమాకాండము 17వ అధ్యాయము 8వ వచనము నేను చదువుతాను, జ్ఞాపకం చేసుకోండి. నిర్గమాకాండము 17వ అధ్యాయము 8వ వచనము చదువుకుందాం. తర్వాత అమాలేకీలు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీలతో యుద్ధము చేయగా, ఇంకా మూడవది కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటిగా అమాలేకీయులు ఇశ్రాయేలుపై యుద్ధానికి వచ్చినటువంటి వారుగా ఉంటున్నాడు. రెండవది కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే సంఖ్యాకాండము 21వ అధ్యాయము 3వ వచనంలో కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే ఇశ్రాయేలు ప్రజలకి ఇశ్రాయేలు ప్రజలపై కనానీయులు ఇశ్రాయేల్ ప్రజలపై యుద్ధానికి వచ్చినటువంటి వారిగా ఉంటున్నారు. ఇంకా కనుక జ్ఞాపకం చేసుకుంటే ఇదే 21వ అధ్యాయము 24వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే అమ్మోనీయులు కూడా ఇశ్రాయేల్ ప్రజలపైకి యుద్ధానికి వచ్చినటువంటి వారిగా ఉంటున్నారు. వీరందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క మార్గాన వారు వెళ్తూ ఉంటే వీరే వారి పైన యుద్ధానికి వచ్చినటువంటి వాడిగా ఉంటున్నాడు. ఇక్కడ కనుక మనకు జ్ఞాపకం చేసుకుంటే దేవుడు కనుక మూడోది దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉండటం వల్ల దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉండటం వల్ల శత్రువుల పైన మన యొక్క ప్రార్థన ద్వారా మనకు విజయం అనేటువంటిది అనుగ్రహించినటువంటి వాడిగా ఉంటున్నాడు. ఈ యొక్క అమాలేకీయులు ఇశ్రాయేల్ ప్రజలపై ఎప్పుడైతే దండెత్తుతూ వచ్చినారో మోషే ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ప్రార్థన ద్వారా ఆ యొక్క శత్రువుల పైన, ఆ అమాలేకీయుల పైన విజయాన్ని పొందినటువంటి వాడిగా ఉంటున్నారు. దేవుని యొక్క ప్రజలైనటువంటి మనకు కూడా దేవుడు కూడా వాటిపై విజయాన్ని అనుగ్రహించినాడు. 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. ఇక్కడ కనుక చాలండి. ఇక్కడ కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు ప్రార్థన ద్వారా యుద్ధాల్లో ఏ విధంగా విజయాన్ని ఇచ్చుతూ వచ్చినాడు శత్రువుల పైన, మనకు కూడా మన యొక్క ప్రార్థన ద్వారా దేవుడు కూడా విజయాన్ని ఇచ్చేటువంటి వాడిగా ఉంటున్నాడు. ఇక్కడ కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటిగా లోకము పైన, లోక ఆశల పైన మనకు దేవుడు విజయాన్ని అనుగ్రహించినటువంటి వాడిగా ఉంటున్నాడు. ఇంకా జ్ఞాపకం చేసుకుంటే రెండోది కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే గల్తీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉన్న ప్రకారము శరీరమును, శరీర కార్యముల పైన దేవుడు విజయాన్ని అనుగ్రహించినటువంటి వాడిగా ఉంటున్నాడు. మూడోది కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే కీర్తనలు 41వ అధ్యాయం 3వ వచనం కనుక మనం చూస్తూ వస్తే రోగముల పైన మనకు దేవుడు విజయాన్ని ఇచ్చినటువంటి వాడిగా ఉంటున్నాడు. మనం కూడా ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తూ వచ్చారు, ఆయా శత్రువుల నుండి మమ్మల్ని విడిపించమని ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ వచ్చినారో వారికి గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహించినటువంటి వాడిగా ఉంటున్నాడు. మనం కూడా అనేక సందర్భాల్లో మనం కూడా ప్రార్థన చేసినటువంటి వారిగా ఉంటున్నాం. ప్రార్థన చేసినటువంటి దేవుడు మన ప్రార్థనలకు కూడా దేవుడు అనేకమైనటువంటి విజయాలను ఇచ్చినటువంటి వాడిగా ఉంటున్నాడు. దేవుడు నాకు జ్ఞాపకం చేసినవి మీకు చెప్పాను. ఇంకను కూడా దేవుడు మీకు అయితే మీరు ప్రార్థన చేసినారో వాటిపైన మీకు విజయాన్ని ఇచ్చినాడు. దేవుణ్ణి వాటిని బట్టి కూడా దేవుణ్ణి ఆరాధించబద్దులమై ఉన్నాం. చివరి కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే 5వది కనుక నిర్గమాకాండము 16వ అధ్యాయము 12వ వచనం నుండి, నిర్గమాకాండము 16వ అధ్యాయము 24వ వచనం, 12వ అధ్యాయం నుండి 24వ వచనం వాటికి చదువుకుందాం. నేను టైం లేదు కనుక నేను చెప్పేస్తాను. ఇవన్నీ మనందరికీ తెలిసిన భాగాలే. ఇక ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క సన్నిధి వారికి తోడుగా ఉండటం వల్ల వారికి సమృద్ధి అయినటువంటి ఆహారం, ఆ యొక్క పరమ మన్నాను వారికి అందించినటువంటి వాడిగా ఉంటున్నాడు. ఇంకను అంతేకాకుండా నిర్గమాకాండము 15వ అధ్యాయం 25వ వచనంలో కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే వారికి దాహం లేనప్పుడు, దాహం చేత బాధపడుతున్నప్పుడు వారికి కూడా ఆ యొక్క జీవజలపుల యొక్క ఓటను తెరిచి వారికి సమృద్ధి అయినటువంటి
జీవాన్ని ఇచ్చినటువంటి వాడిగా ఉంటున్నాడు. చివరిగా కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా, ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు తోడుగా ఉండడం వల్ల సమృద్ధమైనటువంటి ఆహారమును, సమృద్ధమైనటువంటి జీవాన్ని వారికి అనుగ్రహించినటువంటి వాడిగా ఉంటున్నాడు. ఈ యొక్క దేవుడు మనకు కూడా ఆ యొక్క సమృద్ధమైన ఆహారాన్ని అనుగ్రహించినాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనము. పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారము నేనే, ఎవడైనాను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమును జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఇక్కడ కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క ఆహారం లేక ఆ యొక్క దాహం చేత బాధపడుతున్నప్పుడు ఆ యొక్క పరము నుండి ఆ యొక్క ఆహారాన్ని అనుగ్రహించినటువంటి వాడిగా ఉంటున్నాడు. మనకు కూడా దేవుడు ఆ యొక్క సమృద్ధమైనటువంటి ఆహారము, ఆ యొక్క శరీరం అనేటువంటి ఆ యొక్క ఆహారం, ఆయన యొక్క శరీరమును అనేటువంటి ఆహారము, ఆ యొక్క రక్తం అనేటువంటి పానీయమును మనకు అనుగ్రహించినటువంటి వాడిగా ఉంటున్నారు. ఎవరైతే ఆ యొక్క శరీరం యొక్క రక్తమును పాలు పంపుతారో వారి యొక్క మరణం నుండి వారిని విడిపించినటువంటి వాడిగా ఉంటున్నాడు. జ్ఞాపకం చేసుకుంటే రెండోది ఇక్కడ చివరిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇంకనూ కూడా దేవుని యొక్క వాక్యమును అనేటువంటి సమృద్ధి అయిన ఆహారాన్ని మనకు అనుగ్రహించినటువంటి వాడిగా ఉంటున్నాడు. మన యొక్క బైబిల్ గ్రంథముని దేవుడు మన చేతికి ఇచ్చినటువంటి వాడిగా ఉంటున్నాడు. మన యొక్క పరిస్థితుల్లో ఏ విధంగా నడవాలా, కష్టంలో ఉన్నప్పుడు ఏ విధంగా వెళ్ళాలా, శ్రమల్లో ఉన్నప్పుడు ఏ విధంగా వెళ్ళాలా, దేవుని వైపు ఏ విధంగా చూడాలా, దేవుణ్ణి ఎట్లా హత్తుకుని జీవించాలా, దేవుని కొరకు జీవిస్తే ఏ విధమైనటువంటి బహుమానాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ యొక్క బైబిల్ గ్రంథంలో దేవుడు అన్నీ కూడా ఉంచి దేవుడు ఈ యొక్క సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని మనకు అనుగ్రహించినటువంటి వాడిగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకైతే ఆ యొక్క పరమ నుండి మన్నాని ఇచ్చినాడు. దేవుడు మనకైతే ఆహారంగా తన యొక్క శరీరాన్ని, తన యొక్క పానీయాన్ని ఇచ్చాడు. అంతేకాకుండా దేవుని వాక్యం అనేటువంటి ఆహారాన్ని ఇచ్చినటువంటి వాడిగా ఉంటున్నాడు. దీన్ని బట్టి ప్రభుని ఆరాధించబద్దులమై ఉంటున్నాం. మొట్టమొదటి కనుక జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉండటం వల్ల పాపము నుండి విడిపించి మనల్ని పాపం నుండి విడిపించినటువంటి వాడిగా ఉంటున్నాడు. రెండోది కనుక జ్ఞాపకం చేసుకుంటే మన యొక్క దేవుడి యొక్క సన్నిధి మనకు తోడుగా ఉండి మన యొక్క శత్రువు భయం నుండి మనల్ని విడిపించినటువంటి వాడిగా ఉంటున్నాడు. మూడోది కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండటం వల్ల మన యొక్క ప్రార్థన ద్వారా శత్రువుల పైన మనకి విజయాన్ని అనుగ్రహించినటువంటి వాడిగా ఉంటున్నాడు. నాలుగవది కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉండటం వల్ల ఆయన యొక్క శరీరం అనేటువంటి ఆహారమును, ఆ యొక్క వాక్యం అనేటువంటి ఆహారాన్ని మనకు ఇచ్చినటువంటి వాడిగా ఉంటున్నాడు. చివరిది మనం చూసుకుని ముగించుకుందాం. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనము 11వ వచనము చదువుకుందాం. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనము 11వ వచనము అందరం కలిపి చదువుకుందాం. ప్రజలతో చెప్పవాలని యెహోషువకు ఆజ్ఞాపించినదంతయు, అనగా మోషే యెహోషువకు ఆజ్ఞాపించినంతయు నెరవేరే వరకు యాజకులు మందసమును మోయిచు యోర్దాను నడుమ నిల్చుండగా జనులు త్వరపడి దాటిరి. జనులందరూ దాటిన తర్వాత వారు చూచుండగా యెహోవా మందసము మోయి యాజకులు దాటిరి. ఇక్కడ కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే చివరిగా దేవుని యొక్క సన్నిధి ఇశ్రాయేల్ యొక్క ప్రజలకు తోడుగా ఉండటం వల్ల వారి యొక్క చేరవలసినటువంటి యొక్క ప్రదేశమునకు దేవుడు ఏదైతే ఇశ్రాయేల్ ప్రజలకు ఇస్తానని చెప్పి సెలవిచ్చాడో ఆ యొక్క ఐగుప్తు నుండి విడిపించి ఎక్కడికైతే నడిపిస్తానని చెప్పి దేవుడు సెలవిచ్చినాడో ఆ యొక్క కానానికి దేవుడు నడిపించినటువంటి వాడిగా ఉంటున్నాడు. ఈ యోర్దాను దాటినాక అనేకమైనటువంటి యుద్ధాలు చేసి అనేక రాజ్యాలను జయించి ఇక కానాన్ను ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు ఇశ్రాయేల్ ప్రజలను స్వాధీనపరుచుకున్నటువంటి వారిగా ఉంటున్నారు. దేవుడు రక్షించినటువంటి వాడే ఉండి మనం కూడా ఎందుకు మనల్ని రక్షించినాడు, ఏ ఉద్దేశంతో అయితే మనల్ని రక్షించినాడు ఆ యొక్క పరమ కానానికి మనల్ని కూడా చేరువాటుకు దేవుడు మనకు తోడయ్యేటువంటి వాడిగా ఉంటున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 6 వచనాల వాటికి మార్చి చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక
5వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వాటికి మార్చి చదువుకుందాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదినైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. దిగంబరం ఆ వస్త్రమును ధరించుకున్న వారంగా కనపడదు కాబట్టి పరలోకం నుండి వచ్చాము మన నివాసం ఉన్నది. ఈ గుడారంలోనున్న మనము భారం మోసుకుని మూలుగుచున్నాము. ఇది తీసివేయాలని కాదు కానీ మత్స్యమైనది జీవం చేత మృంగివేయబడినట్లు ఆ నివాసము దీనిపైన ధరించుకొని కోరుచున్నాము. వెలిచూపు వలన కాక విశ్వాసం వలనే నడుచుకొంచున్నాము. ఇంకా చాలండి. ఇక్కడ కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఆ యొక్క పరమ కానానికి మనం చేరటానికి దేవుడే మనల్ని సిద్ధపరిచేటువంటి వాడుగా ఉంటున్నాడు. మనము ఎక్కడ బలహీనమై మనము ఎక్కడ పడిపోయేటువంటి వారమై ఉంటామేమోనని మనం ఎక్కడ తొలగిపోయి దేవునికి దూరం అయిపోతామని దేవుడే మనల్ని సిద్ధపరిచేటువంటి వాడుగా ఉంటున్నాడు. 5వ వచనంలో మనం చూస్తే దీని నిమిత్తము మనం సిద్ధపరచువాడు దేవుడే. ఆ యొక్క శిథిలమైనటువంటి ఆ యొక్క దేవుడు నివసించేటువంటి ఆ యొక్క పరమ కానానుకు మనం చేరటానికి దేవుడే మనల్ని సిద్ధపరిచేటువంటి వాడిగా ఉంటున్నాడు. ఇంత గొప్ప ప్రభువుని మనం ఆరాధించబద్దులమై ఉంటున్నాం. ఈ యొక్క ఇశ్రాయేల్ యొక్క ప్రజలు ఐగుప్తు నుండి ఈ యొక్క కానానికి వచ్చేటప్పుడు ఎన్నో దేవునికి ఎన్నో శ్రమలు అనుభవిస్తూ వచ్చారు. దేవునికి ఎన్నోసార్లు కోపాన్ని రేపుతూ వచ్చాడు. ఎన్నో పరిస్థితులు, ఆటంకమైన పరిస్థితులు వారి జీవితాల్లో వారు ఎదురైనప్పటికీ దేవుడే ఆ యొక్క మందసాన్ని ఆ యొక్క వారి మధ్యలో ఉంచి వారి శత్రువులు ఎవ్వరూ వారిని ముట్టుకోకుండా ఐగుప్తు నుండి ఈ యొక్క పరమ కానానికి వారిని నడిపించినటువంటి వాడిగా ఉంటున్నాడు. మనల్ని కూడా ఆ యొక్క ఇది జరగబోయేటువంటిది, ఇది కూడా మనల్ని కూడా ఈ లోకంలో రక్షింపబడినటువంటి మనము ఈ యొక్క లోకంలో నడుస్తున్నటువంటి మనము కూడా ఆ యొక్క పరమ కానానికి చేరటానికి మన యొక్క శక్తి కాదు కానీ మన యొక్క భక్తి మనకి ఇవి సరిపోవు. మనం ఏదో ఒక విషయంలో మానవులు కనుక అనేకమైనటువంటి విషయాల్లో బలహీనమై పడిపోయేటువంటి వారమై ఉంటాము. అందుకే ఈ యొక్క బాధ్యతను దేవుడు తీసుకుని దేవుడే మనల్ని సిద్ధపరిచి ఆ యొక్క పరమకానానికి మనల్ని నడిపించేటువంటి వాడే ఉంటున్నాడు. ఇంత గొప్ప ప్రభుని మనం ఆరాధించబద్దులమై ఉంటున్నాం. మీ అందరికి కూడా వందనాలు. ప్రైజ్ ది లార్డ్. సమయంలో మనమందరం లేచి నిలబడి ఒక పల్ల పాడుచుండగా సండే క్లాస్ పిల్లలు, సండే క్లాస్ టీచర్స్ కూడా